బాజీ గారికి అంబటి పార్టీ రాంబాబు గారి అధిష్టానానికి కామెంట్స్ చూశారు కదా, ఆయన తొండ ముదిరి ఊసర వెళ్ళి కావటం, జనసేన అదే ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు జనసేన బీజేపీలోకి వెళ్ళిపోతుందా, అప్పుడు కేంద్ర మంత్రి పదవి మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకుంటారా అని నేరుగా అడిగాడు ఆయన అంబటి రాంబాబు గారు. సార్ బీజేపీలోకి వెళ్తామా లేదా అన్నది పార్టీ రానున్న రోజుల్లో డిసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే రూలింగ్ లో ఉన్నాం కాబట్టి. కానీ ఇవాళ 11 సీట్లను కూడా ఇలుపుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ తల్లి కాంగ్రెస్ లోకి వెళ్తుందా, పిల్ల కాంగ్రెస్ గానే ఉండిద్ది అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం క్లియర్ గా. ఎందుకంటే అభ్యర్థులు నిలబడే సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే 5గురు రెడీగా ఉన్నారు. మా జిల్లా నుంచి అండ్ ఉత్తరాంధ్ర నుంచి రెడీగా ఉన్నారు సార్. ఇది క్లియర్. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి పార్టీ క్యాడర్ కూడా భరోసా ఇవ్వలేని సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి అండి గెలిచిన మొత్తం అభ్యర్థులు ఎంతమంది పార్టీ రెడీగా వాళ్ళకి ఉన్నారు? 11 మందిలో సార్ జగన్మోహన్ రెడ్డి 5గురు రెడీగా మినహా, ఉన్నారు సార్. జగన్మోహన్ వైసీపీ రెడ్డి నుంచి మినహా 10 5గురు మందినా? రెడీగా ఉన్నారు. ఎంతమంది అండి? వైసీపీ నుంచి 5గురు రెడీగా ఉన్నారు సార్. మిగిలిన 5గురు ఏంటి? కొంచెం ఆలోచించుకుంటున్నారా మిగిలిన 5గురు? అంటే అంటే తెలియదు సార్. ఈ 5గురు ఏంటంటే పాపం వీళ్ళ పాపాలతో భాగస్వామ్యం లేని వాళ్ళు సార్. వీళ్ళ పాపాలతో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా మనకు జైలు శిక్ష తప్పదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టున్నారు. బహుశా వీళ్ళ కుంభమేళాకు పాపాలతో వచ్చి ఉంటారు, భాగస్వామ్యం లేని పాపాలన్నీ వాళ్ళు మాత్రం పార్టీ కుంభమేళాకి వెళ్ళి మారాల్సిందే స్నానం ఉంది. చేసి వచ్చి ఉంటారు, పాపాలన్నీ కడిగిపోయి ఉంటే వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ఇదండి ఇప్పటిదాకా 360 డిగ్రీస్లో ఆంధ్రప్రదేశ్ చుట్టూ అని, ఇప్పుడు సినిమాని రాజకీయాన్ని విడదీసి చూడలేని ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఏవనిక మీద అయితే ఉంది. ఎవరు అవుననుకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా అది పరిస్థితి. చిరంజీవి గారు మాట్లాడటం, అంబటి రాంబాబు వెంబడే సాయంత్రానికి ఏదో ఇంకోటి మాట్లాడటం. సరే, నిన్న ఆ సినిమా ఫంక్షన్లో పాపం చిన్న హీరో ఆయన వచ్చి 2 చేతులు దండం పెట్టి, అయ్యా నాకును పృథ్వీ గారు మాట్లాడిన దానికి సంబంధం లేదు, చట్టసభల్లో సభ్యులు మాజీలైనా సరే మనం వీ నీడ్ టు హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండి. అంటే చైర్ని రెస్పెక్ట్ చేయాలి కదా. మీకు తెలుసు కదా, ఎంవీఆర్ శాస్త్రి గారు ఇట్లాగే రాసి వెళ్ళి అసెంబ్లీ కార్యదర్శి ముందు వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. మీకు తెలుసు, మీరు అవన్నీ చూసిన వాళ్ళే. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో